బేబీ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. మీ ఆడోళ్ళంతా డబ్బులు పడేస్తే ఎవరితో పడితే పడతాం. ఎనీ ప్రాబ్లం కాల్ కమ్ ఆన్ లెట్స్ గో. నీలాంటి ఎదవని నేనే కాదు ఏ ఆడితే ఇష్టపడే తనిషాంత మాటనకే నీ అమ్మ కడుపు మాడ. చూసావా, కండలున్నాయి, కార్లున్నాయి, డబ్బులున్నాయి, బంగళాలున్నాయి, ఇంకేం కావాలండి? మీరు వచ్చి 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 Police, sir, no, sir, you're mistaking me. I can explain. Sir, hey, Santi. Hey, come here. Take him out. ఎందుకు పిలుస్తున్నా బాస్? ఏమనంటే మనం సెటిల్ చేసుకుందాం. ఇది నా డబ్బు బాస్, ఇది నాకు కావాలి బాస్. నీకేం కావాలి బాస్? ఫ్లాట్ కావాలా, బంగ్లా కావాలా, డైమండ్స్ కావాలా, గోల్డ్ కావాలా, ప్రమోషన్ కావాలా, ఏం కావాలి? ఇదేరా నాకు కావాల్సింది, ఇదేరా. ఇంకెప్పుడు ఇలాంటి వ్యర్థ వేషాలు వెయ్యకు. రమ్మన్నారట సార్. అసలు నువ్వేమనుకుంటున్నావయ్యా? నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? కింగ్ మేకర్ లక్ష్మారెడ్డి గారి కొడుకుని. వాళ్ళకి డైరెక్ట్గా హైకమాండ్తో సంబంధాలున్నాయి. పైగా వాడిని పెళ్లికి పనికి రాకుండా కొట్టావు. అసలు పెద్దవాళ్ళతో ఎందుకయ్యా నీకే గొడవ? తప్పు చేసిన వాడు బలిసినోడా బలహీనోడా అని చూసే అలవాటు నాకు లేదు సార్. నువ్వు చూడవయ్యా, నేను చూడాలి కదా. మధ్యలో నాకు వచ్చింది సావు. నువ్వు అక్కడ రికార్డ్ చేసిన మెటీరియల్ అంతా ఎక్కడ పెట్టావో తెచ్చివు. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? రెడ్డి గారు, ఇప్పుడే మహంకాళికి దొబ్బులు పెట్టా. ఆ రికార్డ్ చేసిన మెటీరియల్ అంతా నా దగ్గరకు వచ్చింది. మీరు ఇక టెన్షన్ పడకండి. ఏంటయ్యా టెన్షన్ పడద్దంటావు? నీకు అసలు గుర్తుందా లేదా? ఒక్కసారి టీవీ చూడు, మొత్తం గొప్ప అయింది. టీవీలో, నెట్ లో, యూట్యూబ్ లో, పేపర్ లో ఎక్కడ చూసినా నా కొడుకు గురించే లక్షలు డబ్బులు తింటారు. పనులు మాత్రం చేయరు. ఏంటండి మీరు మాట్లాడేది? మంగళే మంగళే ప్రముఖ సినీ నటి తనీషపై మల్లిడి విశాల్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి ప్రయత్నించినట్టు నేరం సాక్ష్యాధారాలతో నిరూపించడమైనది. కావున అతనికి సెక్షన్ 354 ప్రకారం 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నేను చూసుకుంటాను. గన్ను చేస్తున్నాను. మహంకాళి, ఆయన ఇలాంటి ఆఫీసర్స్ ఉండబట్టే ప్రజల్లో ఇంకా పోలీసుల మీద గౌరవం, నమ్మకం మిగిలినాయని నా అభిప్రాయం. చూడండి, మీరు నన్ను అడిగేవారు మీ ఫేవరెట్ హీరో ఎవరు అని. నేనెప్పుడూ మీకు సమాధానం చెప్పలేదు. బట్ టుడే ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్. నా ఫేవరెట్ హీరో మహంకాళి గారు. బికాస్ హీస్ నాట్ ఎ రియల్ హీరో, హీస్ ఎ రియల్ హీరో. థ్యాంక్ యూ. సలాం సాబ్, ఆ లడ్డుగాడు సిటీలోకి వచ్చింది సాబ్. గా అనిల్ కుమార్ తమ్ముడు మహేష్ హర్షద్ భాయ్తో కలిసిపోయింది సాబ్. రేపు జూబ్లీ బస్ స్టాప్ లా గాలి ఇద్దరి మధ్యలో మనీ ఎక్స్చేంజ్ జరగబోతుంది సాబ్. సార్ చాలా కష్టపడ్డాం సార్. ఇది థ్యాంక్స్ సాబ్. బస్టాండ్లోనే ఉన్నా. అదేనయ్యా, బస్ స్టాండ్లోనే. ఎక్కడ? దుర్గా కేఫ్ ముందున్నా. ఓకే, అక్కడి నుంచి రైట్ తిరిగి స్ట్రైట్గా వచ్చేయి.
వస్తున్నావా ముందుకి ఇంకొంచెం ముందుకి ఇదిగో ఒక్కడే వస్తున్నావు కదా నీతో ఇంకా లేదుగా ఒక్కనే వస్తున్నా. ఆగు అక్కడే ఆగి లెఫ్ట్ చూడు చూడు ఇటు చూడు ఇటు ఇటు చూసా వస్తున్నా కమన్ కమన్ ఎక్కేసారు అందరూ. అన్నా ఆ డబ్బులు ఇచ్చాడన్నా మాట్లాడు. నమస్తే లడ్డన్నా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అమౌంట్ మొత్తం వాడికి ఇచ్చేసి ఊర్లో ఇక్కడ అక్కడ తిరగకుండా తిన్నగా మీ ఇంటికి వెళ్ళు. మీ అన్న మర్డర్ అయిన దగ్గర నుంచి ఆ మహంకాళి వాడి టీం నా గురించి విపరీతంగా విన్నారు. ఓకేనా నేను చూసుకుంటాను. మా తమ్ముడికి ఇవ్వు. ఇదిగో మాట్లాడు. అన్నా బీ కేర్ఫుల్. ఓకేనా జాగ్రత్త ఇంటికి రండి. ఓకేనా ఎవరు మీరు? ఏం కావాలి ముందు వీళ్ళందరినీ క్లియర్ చేయి. అందరికీ ఏమైంది? కొడుతున్నారు ఏయ్, ఎవరది ఎవరది? నీ అబ్బన్రా నా కొడక. ఏయ్, హలో, నమస్తే మేడం, నేను మహంకాళిని మాట్లాడుతున్నా. డీసీపీ గారు ఉన్నారా? ఉన్నారు, వంట చేస్తున్నారు. మహంకాళి ఫోన్. చెప్పు మహంకాళి. ఏంటి సార్ వంట చేస్తున్నారా? ఏం చేయమంటావు? మీ మేడం వంట తినలేక చాస్తున్నాం. అందుకే నేను నా కూతురు వంట స్టార్ట్ చేశాం. ఆ లడ్డుగాడు మిస్ అయిపోయాడు సార్, కానీ వాడి తమ్ముడిని వాడి అసోసియేట్ని పట్టుకున్నాను సార్. అవును సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళిద్దరు మన వాంటెడ్ లిస్ట్లో ఉన్నారా? ఎస్ సార్. ఇంకా నీకు తెలియదే ఉంది. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తీసుకో. ఆ తర్వాత జై బోలో మహంకాళి. ఓకే సార్, పని పూర్తయ్యాక మీకు ఫోన్ చేస్తాను. నన్ను కాపాడండి సార్. నా తమ్ముడిని ఆ మహంకాళి అరెస్ట్ చేశారు సార్. ఆ చేత పట్టాలంటే నన్ను ఎన్కౌంటర్ చేయిస్తాడు సార్. ప్లీజ్ సార్. చాయ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మహంకాళి ఎక్కడున్నావు? సార్ ఊరి బయట ఉన్న బార్బర్ షాప్లో ఉన్నాను సార్. అక్కడేం చేస్తున్నావు? బార్బర్ షాప్లో ఏం చేస్తుంటారు సార్? గడ్డం గీయించుకుంటున్నాను సార్. చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకో. నాకు తెలుసు నువ్వు జుబిలీ బస్ స్టాండ్ లో ఇద్దరిని పట్టుకున్నావని. వాళ్ళెవరో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్స్ట్రాల్ చేయకుండా వాళ్ళిద్దరిని వెంటనే వదిలేసేయి. పైనుంచి నాకు ఆర్డర్స్ వచ్చాయి. అయ్యో, కొంచెం ముందు ఫోన్ చేసి ఉండొచ్చు కదా సార్. జస్ట్ గొరిగించుకునే ముందే వాళ్ళని వేసేసాను సార్. మహంకాళి, గవర్నమెంట్ నీకు ఇచ్చిన పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నావు. ఏం చేయమంటారు సార్? సడన్ గా వాళ్ళు షూట్ చేస్తే చూస్తూ ఊరికే ఉండమంటారా సార్? ఎవరిదైనా ప్రాణమే కదా. లడ్డుగాడి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సార్. నువ్వేమన్నా చెప్పేదా? నువ్వు ఇంకేనా ఉందా చెప్పావు? ఏయ్, నువ్వు ఇంతవరకు ఎంతమందిని చంపావురా? చెప్పు. నువ్వు నాకైతే వాడు తప్పుతో పక్కన ఉన్నాడు సార్. మీకు దండం పెడతాను సార్. నీకు తమాషా అయిపోయింది. పెళ్ళాం బిడ్డలో ఉన్న వాళ్ళు నువ్వు వదిలిపెట్టావురా? నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని చంపుతావు. నేను మాత్రం నేను చంపకూడదు. రఘు సార్, అంబులెన్స్ ఫోన్ చేయి. రియల్టర్ అనిల్ కుమార్
కుమార్ ని హత్య చేసిన హర్షద్ భాయ్ ముఖ్య అనుచరుడైన లడ్డూ గ్యాంగ్ మహంకాళి చేతిలో నిన్న రాత్రి ఊరు చివరిన మానస ధాబాలో ఎన్కౌంటర్ చేయబడింది. ఈ ఎన్కౌంటర్ లో లడ్డూ మిస్ అయినప్పటికీ అతని తమ్ముడు నాని చనిపోయినట్టు సమాచారం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన వీళ్ళ ఎన్కౌంటర్ ప్రజల్లో మహంకాళి హీరోయిజాన్ని మరింత పెంచింది. పోలీస్ అంటే మహంకాళిలా ఉండాలని ప్రజలు ప్రశంసిస్తున్నారు. పెదవిపై పలుకే పరువాయే కనులపై కొనుకే కరువాయే మదన పడుతూ ఎదురు చూసి మార్నింగ్ మిమ్మల్ని టీవీలో చూశాను. కంగ్రాచులేషన్స్. బదులు అడిగి వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకేమైనా మాట్లాడాలా? అదేంట్రా వచ్చిన అమ్మాయిని 2 నిమిషాలు కూర్చోమనుకుందా? వీరిలో వాళ్ళందరూ మా ఇంటికి రా అని పిలుస్తున్నారు. అమ్మా వాడంతా లేదు, లోపల రామా. ఆయన చాలా అందంగా, హ్యాండ్సమ్ గా, గ్లామరస్ గా ఉన్నారు కదా. భాషలేని భావమేదో బొత్తిగా నిలబడని కుంది దాచుకున్న దాగలేని దప్పికై కలవర పెడుతోంది గొంతు విప్పి చెప్పలేని ఊసులకు ఊపిరి పోస్తోంది గుండె బరువై మోయలేక ప్రాణమే తీయగ తీస్తోంది. ఇవాళ ఆయన బర్త్డే కదా, అవునండి. పార్టీ ఎక్కడ? నేను ఆయన విష్ చేయాలి. ఓకే మేడం. ఎక్కడ ఉంటారు? విద్యాజంట్రండి. మంచి బొమ్మ.